అన్నావు పరాయోళ్ళ మరి మరి పరాయి వారి పిల్లలు తీసుకొచ్చి ఆ పిల్లల ప్రాణం ఇస్తే ఆ పుణ్యం అనేది వాళ్ళకే దక్కుతుంది. వాళ్ళ తల్లిదండ్రికే దక్కుతుంది ఆ పుణ్యం. ఆ పుణ్యం మీకెక్కడ దక్కుతుంది? అది కొడుకును అదిగో తల పండు అడిగి మాకు శారదా అంటి పెట్టు అన్నారు. తల్లిదండ్రి రాజులకు చూసిన చాలుగుండే తల్లిమన్నారమ్మో. అయ్యో తినటి వాడలేను బలికి మొగోడు ఓ తల్లి ఈ మాట నా కొడుకును నేను బడివైనా ఇంటికి వచ్చినాక నా కొడుకు ప్రాణమైన అన్నవాడ కొడుకు నా కొడుకు ప్రాణం ఇది అవ్వ నేను కూడా పిలుతా నేను అన్నమాట తప్పను మధ్యాహ్నం వేళ మా తల్లిమాలకి వెళ్ళిపోయి తల్లి చేత కమనం అంతా అన్న పూజనం చేసి వస్తున్నాడు. దబా 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 బంగుళా వేడికి వస్తున్నాడమ్మా. మరెవరయ్యా అక్కడ ఇంటికాడ తల్లిదండ్రులు రాదులు ఏమన్నారు? అమ్మా సంగం శివమ్మ మేము అన్నమాట తప్ప అబద్ధం ఆడ ముందే శ్రపణ చేసే వాళ్ళం కాదు. రేపు మాపైన మాపు రేపైనా పగలు రాత్రి అయినా పగలు రాత్రి అయినా పగటి చుక్కల జల్లు జల్లున రాలినా నా కొడుకు అవునన్నా కాదన్న అలివేనైనా బలివేనైనా కొడుకు గొంతు కోస్తాము అని అన్నారు. ఆ తల్లిదండ్రులు ఆ కొడుకు కరకర గొంతు కోసి ఆ కొడుకు స్థిరపండు తీసుకొచ్చి రోట్లే చక్క ముక్క దంచి నీకు మరి చారు కాసి అన్నం పెడతామని అన్నారే. 7 ఏళ్ల పొలగడ వస్తే అవ్వ వద్దు నా ప్రాణం తీయకుండా 7 ఏళ్ల పొలగడ ఏం చెప్తారు? ఇక తల్లిదండ్రులు రాజులు వాళ్ళ సత్యం కొరకు అనగబట్టి గొంతుకు వస్తారు అని ఏం చేసింది? ఇలా సత్యం తప్పియాలని వత్తిని అలివినైనా బలిన పొల్లగాని గొంతు కోసి చారు కాసి పెడితే మేము తినటోళ్ళమా? మేము తింటామని వచ్చినామా? సత్యం తప్పియాలని వత్తిని అక్కడ వాళ్ళ భార్య భర్తల కన్నా ఉన్నట్టు ఉన్నదా పార్వతమ్మ ఒక అవతారం మారి 60 ఏళ్ళ వృద్ధార అవతారం ఎత్తుకొని ఆ పిల్లగాడు వచ్చే తోవలానా ఆ పిల్లగాడు వచ్చేటి తోవలానా పిల్లగాడు వచ్చేటి తోవలానా కళ్ళ కర్ర చేత పట్టినది కొనుకుంటా పార్వతమ్మ వచ్చినాడా
మాది కాదు అయ్యా, మాది పరాయి రాజ్యం అని పేటోని ఆగు అని అన్నావు. మరి నా ఇంటికి నేను పోతాను, నన్ను ఆగు అని ఎట్లా అన్నావమ్మా? ఇంతకు నువ్వు ఎవల కొడకవయ్యా? ఊరిలో తిరుగన్న మహారాజు శుక్లాంబిదేవి అన్న కొడుకు. నా పేరు భక్త సిరియాలు. నీ పేరు? నా పేరు భక్త సిరియాలుడు అమ్మా. మరి మీ ఇంటికి ఎవరో జంగాలాట ఇద్దరు వచ్చిండ్రు. ఇద్దరు వస్తే వాళ్ళ వంట శాఖలు కావాలంటే వాళ్ళు నరమాంసం కావాలని కోరేండ్రు. మీ తల్లి మీ తండ్రి మాట ఇచ్చిండ్రు వాళ్ళిద్దరికి. ఏమని? అలవినైనా బలవినైనా నా కొడుకు ప్రాణం తీసి ఆ స్థిరపండు మెత్తగా దంచి మీకు మరి పులుసు కాసి పెడతామని వాళ్ళు మాట ఇచ్చిండ్రు. ఆ మాట నేను విన్నా కొడుక. ఆ మాట నేను విని అయ్యో నువ్వు బల్లల్లో ఉన్నావని మీ అవ్వ మీ అయ్య నీ తొవక ఎదురు చూస్తారు. వాళ్ళు అనుకున్న మాటలు విని నేను దబా 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 బడికాడి కన్నా పోయి పొల్లగానే చెప్తానని నేను ఎదురుగోరు వచ్చిన. నువ్వు ఇంటికి పోకు, నువ్వు ఇంటికి పోతే మీ అవ్వ మీ అయ్య నిన్ను చంపుతారు బిడ్డ. మరి ఎందుకంటుందయ్యా? పిల్లగాడు పోకపోయినట్టు ఏది ఉంటే వాళ్ళు సత్యం తప్పినట్టే. పిల్లగాడ పోకపోతే వాళ్ళ ప్రాణం ఎవరు తీస్తారు? పిల్లగా నువ్వు ఇంటికి పోకు, మీ అవ్వ మీ అయ్య నీ ప్రాణం తీస్తారు. ఏనన్నా దాగుబడు నాయన. ఓ తల్లి, నేను ఎందుకు తాగుపడాలమ్మా? నా రాకడికై మా అవ్వ మా అయ్య ఎంత ఎదురు చూస్తా ఉన్నారు. పోతే మా అవ్వయ్య రావులు మాట తప్పిన వాళ్ళు అవుతారు. నేను పోతానమ్మా, జరగమ్మా. మరి పోకపోతే నా అవ్వ నా అయ్య మాట తప్పిన వాళ్ళు అవుతారు, సత్యం తప్పిన వాళ్ళు అవుతారు. సత్యం కొరకై నా ప్రాణం మీనా పర్వాలేదమ్మా. నిన్న మోసిన దానికన్నా పొందకూడదు వేరన్నారు, పన్నెడు దానికన్నా ప్రాణం వేరన్నారు. ప్రాణానికన్నా మా అవ్వకు మా అయ్యకు నాకు పరువు గొప్పదన్నాడు. అంతదాని పార్వతమ్మకు గుండె జల్లు అన్నదే. భరతన్న మాట నిజమే. భార్య భర్తలే గొప్ప వాళ్ళంట, తల్లిదండ్రుల కన్నా పిల్లగాడు ఇంకా గొప్పవాడు అన్నాడు. మా అయ్య రావులు ఎంత ఎదురు చూస్తాలో కొడుకు భక్త సిరియాలుడమ్మా. బంగుళాల వేదికైనా సత్యం అని ఓనాడు కాకుండా ఓనాడన్న మాట తప్పిన వాళ్ళు. నేను పోకపోతే మా అవ్వయ్య రావులు మాట తప్పిన వాళ్ళు అవుతారు. మాట తప్పినాక మేము కూడా ముగ్గురం భూమి మీద ఉండేందుకు ఏకెందుకు అనుకున్నాడమ్మా. అలా వాడన్నా వెళ్ళి నాడే బంగుళాల వేడుకైనా వచ్చిన బాబు నీలారి పోయిన జాలారిగా ఉన్నకాడి కట్టిన కాకెట్టుకొని అలా అమ్మలోనే ఉన్నాయండి. కొడుకు మాత్రం తల్లి చెప్పిన వాడు అబ్బా నా కొరకు ఎంత ఎదురు చూస్తాను. నేను పోకపోతే వాళ్ళు ఇచ్చిన వాడు అర్థరేమో చంపిన పర్వాలేదు తల్లి నేను మాట కొరకు అయ్యో కొడుకులు వచ్చే రాగాడారు. కొడుకు వచ్చిన తల్లి రండి రాజులు కంటి కచ్చిన దుఃఖాన్ని గడుపు కద్దుకున్నారే.
నీలాడి గనుల నీళ్లు తిరుగుతానే కరిగిరాంటి కళ్ళ నీళ్లు తిరుగుతానే నాన్న కాదన్న రాజ్యాన్ని కడకపోను వచ్చేది ఎవరన్నా లేదన్న రాజ్యాన్ని లేపుకోపోను వచ్చేదా నాయన మండలిగిన మానవుడు వల్ల మనం చిన్న పుచ్చుకున్నవయ్యా ఏమన్నారయ్యా నాతోటి చెప్పాలి కొడుకా నా కన్నీళ్ళ చూసినా రాని కళ్ళని ఎరుదాయి కారణమేమిటంటివా నా కొడుకు తెలియదు నా నిన్ను తప్పుతానంటే బాబు నన్ను కళ్ళని తప్పడానికి అది నా కొడుకు మనసు బాధపడుతుంది ఊరి కొడుకా భక్త తిరిగాడుడా నేను ఏమన్నా కొడుకో నాయనా ఇంటికి ఎవరు అతిథుల చిల్లు కొడుకా ఎండ మనసు లేని దండ సోది లేని అల్లపోయిన వేయడాన్ని ఇవాళ నేను ఎక్కడి నుండో సంగం శివయ్య సంగం శివమ్మ మధ్య వాళ్ళనింటికి తీసుకొచ్చిన అన్నాంటి విడదండి కొడుగా వాళ్ళు నరమాంసం కోరుకున్నారు నా ప్రాణం దీవనమ్మతోనండి ఆమె ప్రాణం దీవనికి తల్లి అన్నది ఆ సంగం శివ అన్నది ఓ నాయన మీ ప్రాణం తీసుడు కాదయ్యా నీ కొడుకు భక్త తిరిగాలని ప్రాణం తీయాలి తలపండు నరికి నెల్లయ్యేది తలపండు మెత్తగా దాంచి అన్ని పెట్టారు అన్నారు నా కొడుకు అన్ని పెట్టారు అన్నారు నా కొడుక అందుకోరాకు మేము రాయినా మేము ఏడుతాను నా కొడుకు 10 మంది కొడుకులల్లా నాకు లేరు 10 మంది బిడ్డలల్లా నాకు లేరు లేక లేక వెలిగిన రామో రాయినా ఒక్కగాను ఒక్క కొడుకు నా కొడుకు గడపతోని కనుకొని నా కొడుక ప్రాణం ఇద్దరియ్యా నా కొడుకు ప్రాణం ఇద్దరియ్యా నా కొడుక చేతులు వస్తాయారా నాయను బంగారు కాదు బంగారు కాదు నా కొడుక నేను రేపు రేపటి కాళ్ళ కాలు కట్టి నీళ్ళు వదనము నా కొడుక కనుకున్నా అన్నావు వేటేటి కొడుకు పోయినా కొడుక అన్నం వాచపడ్డాము నాన్న నీళ్ళు నేను చంపుకొని ఏ కొడుకు చేత అన్నం తినాలే నాన్న నేను ఇచ్చిన వాడి ఎట్లా పాలరాయ్యా నా కొడుకు ఒడిని దూరికి పోనాయినా కొల్లారి వాళ్ళు కూడా కట్టినారు వేరాని దేవతల పూజలైనా పూజలు ఎన్ని నేను చేసినా ఎవరాని నోములైనా నా కొడుక
నది రైన తలంబరాయ రావే నాన్న అనరవే నానా రావే నాన్న అనరవే నానా అన్నమాట నాన్న అన్నమాట నానా ఎక్కడ పుదవయ్యా ఎట్లా పుదవయ్యా లోకం మీద ఎలా లోకం మీద శ్రీకొండ మహారాజు శ్రీదొండ మహారాజు మహారాజు అంటే మహారాజు అంటే వెళ్ళవాణివి ఏరుగల్లవాణి రంగవల్లకు నాన్న రంగవల్లకు నానా అన్నం పెట్టకపోతే అన్నం పెట్టకపోతే ఆడి తప్పినవాడు ఆడి తప్పినవాడు పలికి పొంకినవాడు పలికి మొక్కినవాడు శ్రీకొండ మహారాజు శ్రీదొండ మహారాజు అన్న పేరు నాన్న అన్న పేరు నానా నీకు వత్తది నాన్న నీకు వత్తది నానా కడుపులా పుట్టిన కడుపులా పుట్టిన నువ్వు ఇచ్చిన ప్రాణము నువ్వు ఇచ్చిన ప్రాణం ఓ నాయన శ్రీకొండ మహారాజా కొడుకా నువ్వు ఇచ్చిన ప్రాణం నానా ఓ నాను నా కొడుకు పుట్టినాడు సత్యం అనుకోనానా నీ భక్తి కొరకు నీ సత్యం కొరకు నానా ఇక నా ప్రాణం నానా ప్రాణము నానా ప్రాణం తీయాలేవా ప్రాణం తీయాలేవా ప్రాణవంతు రానా ప్రాణవంతు రానా నేను వచ్చిన నానా నేను వచ్చిన నానా ప్రాణవంతు రానా ప్రాణవంతు రానా నేను పోతా ఉన్నా నేను పోతా ఉన్నా నాన్న రావే నాను నాన్న రావే నాను శ్రీకొండ రాజా శ్రీదొండ రాజా కొడుకు కొడుకరారా కొడుకు కొడుకరారా కొడుక చిన్నవాణి వైనా చిన్నవాణి వైనా గుణమెంత వీరు ఎంత విర్రు ఎవరు చెప్పిన బుద్ధి ఎవరు చెప్పిన బుద్ధు ఎవరు చెప్పిన జ్ఞానం ఎవరు చెప్పిన జ్ఞానం చట్టం కొరకు కొడుకు 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 వాణి కణం తీయవాణి అండి పెట్టు అని అది పెట్టు వారి నోటికిన్న వచ్చే ఎట్లా వచ్చే నిన్ను తప్పుకొని నిన్ను తప్పుకొని కన్న గడుపుర కొడుక కడుపుల కొడుక గండి పెట్టుకోరా పెట్టుకోనా పిల్లకాలము కొడుక ఆచారం కొడుక నీతోటి పిల్లరా పిల్లారు వంటి పోతంటే వడ్డీ పోదంటే వాళ్ళ నల్లా చూసి వాళ్ళ నల్లా చూసు నా కొడుకే అవ్వు నా కొడుకే అవ్వ ఇట్లా ఉన్నాడని ఇట్లా ఉన్నాడని 7 గంటల కొడుక 7 గంటల కొడుక అందుకే అంటారురా కళ్ళ ముందు ఆ తల్లిదండ్రి రాజులు కన్న పిల్లల పెట్టుకొని ఇక చెల్ల జలగల వీరో మీద పిల్లలాను కొడుక పిల్లారు కొడుక అది ఏసుకోరా అది చేసుకోను చెల్ల జలగల మీద చిలకల మీద ఏడిసినోళ్ళు కొడుకు ఏడుగొల్లు కొడుకు అయ్యా రాజులు అవయ్య రాజులు ఎంతమంది లేరు ఎంతమంది లేరు అదే కొడుక అవయ్యలు మేడ కొట్టుకొని ఆ కన్న పిల్లలు చూసినవా ఇక ఏడిసినోళ్ళు కొడుకు ఏడుగొల్లు కొడుకు ఎంతమంది లేరు ఎంతమంది లేరు ఇవాళ చూస్తలేవా ఈ ముదునూరు గ్రామంలో రేణుగుండ్ల రిల్లల్లా తండ్రి లింగయ్య అనుకున్నాడు తల్లి నరసవ అనుకున్నది ఇక పుణ్యపు గర్భాలు ముగ్గురు కొడుకులని కొడుకోరాని ఇద్దరు బిడ్డలారు ఇద్దరు బిడ్డలాను తల్లిదండ్రి అవ్వ తండ్రి అవ్వ సంబురాము తోడి సంబురము తోడి హరి చేతుల పెట్టి అది చేతులు పెట్టి హరి మొలకల లెక్క లెక్క ఆదుకున్నారు వాళ్ళు ఆదుకున్నారు వాళ్ళు పెంచుకున్నారు వాళ్ళు పెంచుకున్నారు వాళ్ళు ఆ పిల్లలే పంచప్రాణం అనుకున్నాడే ఓ ఆ తల్లి నరసవ్వ తండ్రి లింగయ్య ఇక కడుపు చిన్నగా చేసి కడుపు చిన్నగా చేసు కళ్ళు పెద్దగా చేసి కళ్ళు పెద్దగా చేసి హరి చేతుల నీళ్ళు అది చేతుల నీళ్ళు నీళ్లు పోసుకొని నీళ్ళు పోసుకొని హరి మొలకల లెక్క అది వరద లెక్క 5గురు పిల్లల 5 పిల్లల నాది పెంచి పెద్ద అది పెంచి పెద్ద పెద్ద చేసుకొని ఇలా చేసుకొని ఇద్దరు బిడ్డలా ఒకరింటికి ఇచ్చి పెళ్లి చేసిల్లు పరాయింటి పిల్లల తీసుకొచ్చి కొడుకుల పెళ్లి చేసింది మనవరాల్లా చూసుకుంటా
సుఖపడే టైములా గా తల్లి నరసమ్మ చచ్చిపోయినప్పుడే ఆ భరతలింగయ్య భార్య నరసమ్మ ఇక తిన్ననాడు మనది ఇలకలాది అంట ఎత్తు పెట్టిన వారు బాధపడ్డాడు ఆనాడు ఆ బిడ్డలేడిసిన నాడు కొడుకులేడిసిన నాడు ఏడవకుల్ని పిల్లలారా అవ్వలేకున్నా నేనున్నాని ఆ పిల్లలకు తీర చెప్పుకున్నాడు ఇవాళ తీర చెప్పిన తండ్రి లింగయ్య తన ప్రారంభంగా కట్టిన ఇల్లాది కచ్చిందా సంపాదించిన పూజ గాది కచ్చిందా ఇక ముగ్గురు కొడుకులే అవ్వో అది కచ్చినారా పెద్ద కొడుక నీవో పెద్ద కొడుక రాము సుందరు కొడుక రామన్నా చిన్న కొడుక రాళ్ళు అమ్మమైన అమ్మ దొరికర కొడుక అమ్మమైన నాకు దొరికి కొడుక అక్క ఎల్లైనా ఇలవల్లడ తండ్రి తండ్రి లింగయ్య వీరవతులావు అత్తగారిళ్ళ ఇద్దరు బిడ్డలకి ఎరువాడు ఇదే గా బిడ్డ సర్వజనవ్వా గా బిడ్డ పద్మవు నాగరావే నాను లింగయ్య అవ్వలేదు అంటే నానలేని బిడ్డలా పిల్లలను ఎట్లా పోతివి నాని కన్న పిల్లలు తీసుకొని లింగయ్యా మమ్మల బాబు లేని పిల్లలు ఎత్తివారి ఇక ఏడు వాడాలెల్లా ఏడు పల్లెలెల్లా ఇద్దరు బిడ్డలు ఇంటి గురికి వచ్చేవరకే అవ్వా లింగయ్య శివగిట్ల ఉండి ఆ బిడ్డలు ఆ తండ్రిని చూసి నాయనో నాన్న మీద వాడి ముఖంలో నా ముఖం పెట్టి బిడ్డలు కన్న తండ్రి బతికున్నన్ని రోజులు ఆ బిడ్డలకి ఏం పెట్టిండో ఏం పోసిండో అవన్నీ అని వేసుకుంటా కోడి గల బెండ మీద తవ్వుకొని కింద లేరుగా బుక్కినట్టుగా ఇక ఒక్క వల్లించుకుంటా బిడ్డలు ఎడతా ఉండే చూడవచ్చిన జనులు పాప అందరు పేరు కొడుకులు బిడ్డలు విడబడిగరా అయ్యా బాపు లింగయ్యను పువ్వులు విడిదానం వేసి మనవలు మనవరాళ్ళు దాయాది బలగా అంతా గా లింగయ్య పని ఎద్దలు కొడుగా రేపు మేము చచ్చిపోతే నువ్వు కాదుర కొడుగా గట్ల పండుగ మాకు పండుగ చేస్తామని ఆశపడ్డము కొడుగా సత్యమో సత్యమని నీ ప్రాణం మీదికి కొడుకో మేము తెత్తివి అయ్యా ఆలస్యము అయితే నాయన సిరిదొండ ఆలస్యం అయితే వచ్చిన సంఘం వాళ్ళు పోతారు నాన్న అన్నం పెట్టని పేరు నాకు వస్తుంది నాన్న నా ప్రాణం తీసి పెద్దలకు అన్నం పెట్టాలేవా తీర్థంటే ఆలస్యం అవుతుంది నాకు నా తల నరిగి వాళ్ళ కంటి పెట్టు అన్నాడు
ఆ తల్లిదండ్రి రాజుల గుండె ధైర్యం చూస్తూ వెనక ముందు ఆలోచించకుండా కడకం చేదవటి నాడు రామ సత్యము కొరకు ఆ కొడుకును పోజవ కాడి ఆడపిల్లను పోసినట్టుగా ఇక గిరగిర కడకమైన రామ రామో ఒక్కడనలే రెండనలే ఆ కొడుకు ఒకసారి తల పండు మొండె ఒక దిక్కు తల పండు ఒక దిక్కు పడి ఆవలింపు తీసి నాన్న నేను చచ్చిపోతాను మీరు సత్యం తప్పద్దన్నాడాట అయ్యో కొడుక అన్నం ఆ తల్లి పార్వతి నీ కొడుకును ప్రాణం తీసింది అల్లపండి నీళ్ళు రాదు కిలకిల నవ్వుకుంటా నీ కొడుకు స్థిర పండు దంచి సాగమండి వాళ్ళరు తల్లి పార్వతమ్మ ఆ కొడుకు తల పండు తెచ్చి ఇక కుందెన గాడి గీలు కొడుకు తల పండు వేసిల్లమ్మా రోగలి చేత బట్టి ఆ కొడుకు తల పండుకున్నట్లే ఓ రజగుమ్మడి తల్లిదండ్రి రాజులు రజగుమ్మడి కొడుకు జిరబండు తంచుతున్నారే వరచుకుమ్మడి కన్నీరు అది కిలకిల నవ్వు కూడా కొడుకు తన జిరబండు తంచాలన్నప్పుడు బండు మెచ్చానంచి శాఖమండి వాళ్ళు చూసినవా ఆ అన్నముల మాత్రం శాఖ వేస్తాం అన్నం ఆ కొడుకు దిరబండి యాగమండి అదిగో భగవంతుడని